నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే ఉందో 2019 మార్చి 15వ తారీఖున జరిగింది. విచారణ చేపట్టిన దగ్గర నుంచి ఏదైతే అనుమానాస్పద మృతులు కూడా పెరుగుతూ వస్తున్నారు. విచారణ దాదాపు 2 ఏళ్ల క్రితం అయిపోయింది, హత్య కూడా 2 ఏళ్ల క్రితం అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు విచారణ. ఇప్పుడు ఎవరైతే కిరణ్ యాదవ్ కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ కొత్తగా వెలుగులోకి వస్తున్న ఇంకొక పాయింట్ ఏంటంటే, విచారణ అయినప్పుడే అయిపోయాయి, మళ్ళీ విచారణ మొదలైంది కాబట్టి మళ్ళీ మొదలు కాబోతున్నాయా అని చెప్పేసి కొంత వార్త. దీనికి సంబంధించి కిరణ్ యాదవ్ కూడా ఒక సంచలనమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నన్ను ఎవరో ఫాలో అయ్యి చంపాలనే ప్రయత్నాలు చేస్తున్నారు, నిజంగా నన్ను చంపితే ఈ కేసు ఒక కొలిక్కి రాదని చెప్పేసి ఆయన ఒక మాట మాట్లాడడం. గతంలో దస్తగిరి ఎవరైతే ఉన్నారో దస్తగిరికి కూడా చాలాసార్లు కాల్స్ రావడం, దానికి కోర్టు ఏదైతే సెక్యూరిటీ కల్పించడం మనం చూసాం. దస్తగిరి భార్య పైన కూడా దాడి జరిగింది గతంలో, ఇది కూడా మన అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ విచారణ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరెవరిని చంపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు చాలా కీలకమైన పాత్ర చూస్తున్నాం. అసలుకి మీడియాకి బయటకు లీకులు ఇచ్చిందే విజయసాయి రెడ్డి గారు. మొన్న ఎప్పుడైతే కర్త కర్మ క్రియ అంతా కూడా అవినాష్ రెడ్డి అంటూ నాకు గుండెపోటు అని చెప్పింది అవినాష్ రెడ్డి అని చెప్పేశాడు. సో ఎవరిపైన హత్యలు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇంకెన్ని జరిగే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? నిజంగా అండి, ఇది ఆయన మర్డర్ ఒక మిస్టరీ. అందరికీ తెలుసు మిస్టరీ అంటే, తెలిసిన మిస్టరీ ఇది. అంటే ఒకవైపు మనకు తెలుస్తూనే ఉంటుంది, కానీ ఇంకా ఎవరున్నారనేది కూడా వెలుగులోకి వస్తుంటే మళ్ళీ ఆశ్చర్యంగానూ ఉంటుంది. చేయించిన వాళ్ళెవరు, చేసిన వాళ్ళెవరు, మరి ఇంతమంది కుట్రబంది చేయాల్సిన అవసరం ఏంటి? మరి ఒకవైపు చూస్తే సొంత అంటే రిలేషనే కదండి, బాబాయ్ అయిన వాళ్ళకి మరి కొడుకులే తండ్రిని చంపేయటం, పిన తండ్రిని. ఎంత దారుణమైన విషయం. సరే చంపేశారు అంటే అక్కడతో ఆగిందా? మరి జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవర్ దగ్గర నుండి వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంటి వాచ్మెన్ వరకు 6 అనుమానాస్పదంగా చనిపోయారు. అంటే ఎవరి ద్వారా అయితే దానికి సంబంధించిన అసలు సిసలు విషయాలు బయటకు వస్తాయో వాళ్ళనే లేకుండా చేస్తున్నారా? వాళ్ళ సొంత ఇంటి అబ్బాయి అభిషేక్ రెడ్డి, మరి తను వాళ్ళ ఇంటి వారసుడని, చాలామంది ఆడపిల్లలు ఉన్నాడు, అతను ఒక్కడే కొడుకు, మరి ఆ అబ్బాయి వారసుడు అవుతాడని చెప్పి కూడా చెప్పుకుంటూ అతనికి ఎలాంటి వ్యాధి వచ్చిందనేది కూడా తెలియకుండా ఒక యంగ్ పర్సన్ని మరి లేకుండా చేశారు. మరి ఇప్పుడు చూస్తే కొత్తగా కిరణ్ కుమార్ యాదవ్, మరి ఇతను కూడా ఏం చెప్తున్నాడు? ఎవరో నన్ను వెంటాడుతున్నారు, ఎవరో నన్ను చంపాలని చెప్పి చూస్తున్నారు, నాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది అని. నిజంగా కీలకమైన విషయాలు ఇతని ద్వారా వస్తాయి అని, నిజంగా అసలు అది వస్తే ఆ విషయం ఖచ్చితంగా అందరి వచ్చేసినట్లే అనే ఆలోచన ఉంటే గనక ఖచ్చితంగా ఇతను చంపేస్తారు. అంటే వాస్తవానికి కిరణ్ యాదవ్ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ యాదవ్ వాళ్ళ తమ్ముడు. కిరణ్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు ఆ రోజు రాత్రి 1:42 అట్లా మెసేజ్ పెట్టడం జరిగింది. అయిపోయింది, పని జరిగింది, అయిపోయింది అని చెప్పేసి పెట్టడం. వాస్తవానికి పని ఇచ్చిన వాళ్ళకి మెసేజ్ ఇచ్చాడా లేదా? అదేవిధంగా చూసుకుంటే అర్జున్ రెడ్డికి మెసేజ్ కూడా పంపించడం మనం చూసాం. సో పక్కా ఆధారాలతో విచారించి దాదాపు 2 గంటల పాటు అప్పటికి కూడా బయటకు వచ్చామంటున్నాడు. వాస్తవానికైతే అబద్ధం చెప్పడానికి ఇక్కడ ఏం లేదు, మెసేజ్లు అయితే వెళ్ళాయి. ఇంక ఇది కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను బయటికి అన్నీ చెప్పలేను, కానీ నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో కోర్టులో ఏమైనా సరే రక్షణ కల్పించే అవకాశం ఉంది, ఎందుకంటే దస్తగిరికి ఇచ్చినట్టే సెక్యూరిటీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఇంకా ఎన్ని హత్యలు జరిగే అవకాశం ఉంది? దీన్ని అత్యంత త్వరగా కేసు ముగిస్తే హత్యలు ఆగే అవకాశం ఉందని చెప్పి చాలామంది అంటున్నారు. మీరేమంటారు? ఇక్కడ ఒకటేనండి, వీళ్ళు ఏదైతే ఇప్పుడు అతను విచారణకు హాజరయ్యాడు, మరి అక్కడ ఎలాంటి అంశాలు మరి బయట పెట్టాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఫోన్కి ఇతను ఫోన్ చేశాడను, మరి వీళ్ళ మధ్య సంభాషణ జరిగిందనేది కూడా వినిపిస్తుంది మనకి. అసలు విషయాలు మరి ఒకవైపు చూస్తే సునీల్ యాదవ్ అతను ఏమంటున్నాడు? అసలు విచారణ జరిపించాలి ఈ కేసులో, ఖచ్చితంగా అసలు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళు తప్పించుకుంటున్నారు, ఒక అక్యూజ్డ్ గా అతను మరి కేసు కావాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఇంకొక వైపు చూస్తేనేమో ఈ వైఎస్ అవినాష్ రెడ్డి కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, వాళ్ళ తండ్రి, వీళ్ళందరూ కూడా అబ్బాయి మేమందరం అసలు ఏమీ లేదు, ఈ కేసును అసలు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు, దీని మీద నెక్స్ట్ విచారణ అవసరం లేదని వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు. మరి ఎవరైతే ఈ కిరణ్ యాదవ్ ఉన్నాడో మరి అతను చెప్పినట్లుగా నిజంగానే ఆ సంభాషణ జరిగింది. ఆ చాట్లో ఏముంది? ఫస్ట్ నిజంగా మీరు చాటింగ్ చేసుకుంటే దాంట్లో ఎలాంటి విషయాలు ఉన్నాయి, ఎందుకు చేసుకున్నారు, ఎవరున్నారు దాని వెనక, అసలు వీళ్ళ పాత్ర ఏంటి, అక్కడ ఎవరి ద్వారా వీళ్ళు అక్కడ ఎవరు చెప్తే వచ్చారనేది ఫస్ట్. నిజంగా అవినాష్ రెడ్డి పంపించాడా, జగన్మోహన్ రెడ్డి చెప్తే వచ్చాడా? మరి ఒకవైపు సునీల్ యాదవ్ ఉన్నాడు, ఇంకొక వైపు కిరణ్ యాదవ్ ఉన్నాడు, ఇంకొక వైపు చూస్తే అర్జున్ రెడ్డి అంటున్నారు. వీళ్ళందరూ కూడా ఎందుకున్నారు?
మెయిన్గా అసలు గొడ్డలు తెచ్చింది దస్తగిరి, అతను వెళ్ళి కొనుక్కొచ్చాడు, అతనే అక్కడ ఉన్నాడు. మరి ఆ తర్వాత చూస్తే ఆ గంగిరెడ్డి అని ఇంకొకరని చాలా సునీల్ అందరూ ఉన్నారు. కానీ వీళ్ళ పాత్ర ఏంటి అక్కడ అంటే ఎంత పగడ్బందీగా వీళ్ళు దాన్ని ప్లాన్ చేశారు. ఆ విషయం నిజంగా ఇప్పుడు వీళ్ళ ద్వారా బయటకు వస్తే మరి అసలు పర్సన్ మరి ఈ రోజున అరెస్ట్ అవ్వాలి కదా. మరి ఆ అసలు పర్సన్ అరెస్ట్ అవ్వటానికి అక్కడ వరకు వస్తే నా దాకా వస్తే మిమ్మల్ని ఉంచుతానా అంటాడు. ఖచ్చితంగా ఉంచడు. నేను అరెస్ట్ అయ్యే టైం వస్తే గనక ఆ టైమే చేసేవాళ్ళు అక్కడ ఉంటే గనక మరి వాళ్ళని లేకుండా చేయటమే వాళ్ళ పని. ఈ రోజున అసలు వాచ్మెన్ ఎలా చనిపోయాడు అనే దానికి విచారం లేదు. మిగతా 6 ఎవరైతే ఈ భారతిరెడ్డి తండ్రి కానివ్వండి, అభిషేక్ రెడ్డి కానివ్వండి, మరి జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ కానివ్వండి, మరి ఇంకొకరు కానివ్వండి, అందరూ కూడా ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా వాళ్ళ వల్ల అసలు విషయం ఎవరు అనే మెయిన్ ముద్దాయి ఎవరు అనే దగ్గరకే వెళుతుంది. ఇది ఆ పర్సన్ దగ్గరకు వెళ్లకుండా ఉండటానికే ఖచ్చితంగా విచారణ కొనసాగిస్తే మళ్ళీ ఏదో అనుమానాస్పద మరణం మనం వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. అయితే అది కాక మనం చూసుకుంటే ఈ యొక్క కేసులో చాలా ఏమంటారు అనమాట, చాలా రోజులుగా ఒక ప్రశ్న మాత్రం చాలా పెద్ద ఎత్తున వస్తుంది. కిరణ్ యాదవ్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఫోన్ చేశాడా, లేదా అర్జున్ రెడ్డి ఫోన్ చేశాడా, ఎవరు ఫోన్ చేశారు? వాస్తవానికి ఆ ఫోన్ కాల్కి సంబంధించిన తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉదయం 4:30 ప్రాంతంలో ఏదో ఫోన్ వచ్చినట్టు, ఆ ఫోన్ వచ్చినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కింద అజయ్ కల్లం గారు మిగతా వాళ్ళతో మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నట్టు, పైన మేడం నుంచి కాల్ వచ్చిందనగానే పిలిచారు అనగానే పైకి వెళ్ళడం, కిందికి వచ్చి బాబాయ్ ఈజ్ నో మోర్ అని. కానీ వాస్తవానికి కాల్ ఎవరికి వచ్చింది అంటే ఫస్ట్ భారతిరెడ్డి గారి పేరని వినిపిస్తుంది. ఎందుకంటే పైన మేడం పిలిచారని చెప్పేసి అన్నారు. సో పని మనిషిని కానీ లేదా ఇంకొకరిని కానీ మేడం అని చెప్పేసి అనలేవు. సో మేడం పిలిచారు అని చెప్పేసి అనగానే పైకి వెళ్ళడం, తర్వాత కిందికి వచ్చి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఈజ్ నో మోర్. ఇది అయిన తర్వాత ఆ పదాలు అంటే బాబాయ్ ఈజ్ నో మోర్ అని చెప్పేసి వినినటువంటి ఒక అజయ్ కల్లం గారిని పిలిస్తే ఆయన చెప్పాడు స్పష్టంగా 4:30-5 మధ్యలో మేము మీటింగ్ జరుగుతుంది, కిందికి వచ్చాడు, నో మోర్ అన్నాడు, పైన మేడం పిలిచిందని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, లేదు ఆ రోజు రికార్డ్ అవుతున్నట్టు నాకేం చెప్పలేదు, రికార్డ్ అవుతున్నట్టు చెప్తే నేను ఇంకో రకమైన వాంగ్మూలం ఇచ్చేవని అన్నట్టు ఏదో మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఎలా చూడాలంటారు? వాస్తవానికి వినినటువంటి ఒక అజయ్ కల్లం గారిని విచారణ పిలిచారు, కానీ బాహ్య ప్రపంచానికి ఇది గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డి గారిని ఇంకా పిలవలేదు. అది కాక ఫస్ట్ ఫోన్ కాల్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వచ్చిందో మేడంని పిలవాల, అది విన్న సార్ని పిలవాల. సో మొత్తానికి ఇది ఇంకొంచెం కాలయాపన జరిగే ప్రయత్నాలు చేస్తున్నందుకు ఇప్పుడు సునీత రెడ్డి గారు ఏమంటున్నారంటే స్పష్టంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని భారతిరెడ్డి గారిని పిలిచి విచారించాలని అంటున్నారు. సో నిజంగా వీళ్ళని పిలిచి విచారించాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? వీళ్ళిద్దరిని పిలిస్తే ఏ వికెట్లు లేచిపోయే అవకాశం ఉందంటే ఇంకా అసలు వాళ్ళ దాకా వస్తే మరి సునీత రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆవిడే ఫోర్స్ చేస్తున్నారు ఆ విషయానికి. ఇప్పుడు సునీల్ యాదవ్ కూడా ఏమంటున్నాడంటే నేను అక్యూజ్డ్గా ఉండి విచారణ కొనసాగించమంటున్నాను కానీ సునీత గారితో ఏకీభవించట్లేదని చెప్పాడు గతంలో. తన ప్రొసీజర్ వేరే, నా ప్రొసీజర్ వేరే, నేను అడిగే విధానం వేరే, తను పాయింట్లు కూడా కొన్ని చెప్పాడు ఏ కోణాల్లో విచారించండి అని. కానీ అతను చెప్పిన దాంట్లో ఎక్కడ భారతిరెడ్డి పేరు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు కానీ లేదు. కానీ సునీత గారు అడిగే దానిలో మాత్రం ఖచ్చితంగా అటు విజయసాయి రెడ్డి రావాలి, ఇటు భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ ఉండాల్సిందే అనేది. మరి అజయ్ కల్లం రెడ్డి మాట్లాడేటప్పుడు నిజంగా ఒక రికార్డు జరుగుతుందంటే నేను అలా చెప్పేవాడిని కాదు అంటే మరి నిజం చెప్పినట్లే కదా. ఇంకా మరి ఎవరు ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరు అంటే మరి ఇప్పుడున్న ఈ కిరణ్ యాదవ్ ఉన్నాడా ఫోన్ కాల్లో, లేకపోతే సునీల్ యాదవ్ ఉన్నాడా, వైఎస్ అవినాష్ రెడ్డి డైరెక్ట్ గా చేశాడా, ఎవరు? ఎందుకు ఈ విధంగా మిస్టరీ ఎందుకు వీళ్ళు ఇంత ఇదిగా దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు? మరి నారాసుర రక్త చరిత్రని నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో మరి కత్తి పెట్టి మీ పేపర్లో ఎందుకు వేశారు? ఇప్పుడు అజయ్ కల్లం రెడ్డి గారు ఆ మాట అన్న తర్వాత మరి ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఆయన పాత్ర ఏంటి? అసలు తల మీద అన్నిసార్లు నరికారని చెప్పి మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియో చూస్తే మనం బాత్రూమ్ లో రక్తము, బెడ్రూమ్ లో రక్తము, చాలా కిరాతకంగా చంపారు, రక్తంతో ఏదో లెటర్ రాయించారు. అసలు ఎలా ఉందంటే అది వాళ్ళు చెప్తున్నప్పుడు అక్కడ షర్మిల ఉంది, సునీత ఉంది, అవినాష్ ఉన్నాడు, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంత దారుణంగా ఒక మనిషిని అది ఎదుటి వాళ్ళ మీద నెడుతూ మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడటమే కాకుండా ఈ రోజున ఎంత మందిని దాంట్లో అనుమానాస్పదంగా చేస్తూ ఇంకా ఇప్పుడు మళ్ళీ విచారణ అనేటప్పటికీ ప్రతి ఒక్కరికి ఒకటే భయం, నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు ఈ కేసులో. మనం ఏదైనా ఒక సీరియల్ చూస్తుంటే ఒక హర్రర్గా టెన్షన్గా ఉంటుంది, ఏం జరగబోతుంది సస్పెన్స్ అన్నమాట అంతా. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా ఉంది ఈ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి గారి
మిస్టరీ. సో చూద్దామండి, ఖచ్చితంగా కేసు క్లోజ్ అయింది కాబట్టి ఇప్పటికీ అనుమానాస్పద మృతులు ఆగాయని చెప్పేసి అనుకోవచ్చు. మళ్ళీ కేసు మొదలైంది కాబట్టి ఈసారి వేటు ఎవరి మీద పడబోతుంది అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.